తాతగారు మీ పేరు? బండారు పిచ్చమ్మ. ఒక్క నిమిషం, మీ పేరండి? బండారు పిచ్చయ్య. మాలా గట్టిగా మాట్లాడండి. బండారి పిచ్చయ్య. మీ పేరమ్మా? బండారి అంకమ్మ. బండారి అంకమ్మ. ఏ ఊరండి? మన ఈ ఊరేనమ్మా. ఈ ఊరే. ఈ ఊరంట చిన్నప్పుడు అక్కడ ఏలూరు ఇప్పుడు మా పిల్లగానప్పుడు బెంగళూరు నుంచి వచ్చానమ్మా. మీరు బెంగళూరు నుంచి వచ్చారు. మీరు ఏలూరు నుంచి వచ్చారు. బెంగళూరు. మీరు? మా ఇద్దరు బెంగళూరే. ఇక్కడ మరి ఇంట్లో ఉంటున్నారు. ఇది మీ సొంతమేనా? ఏమి కట్టలేదు, తయారవ్వలేదు కదా, ఆ ఇంట్లో ఉంటున్నారు. అది మీదేనా? మరి మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మా. గట్టిగా చెప్పండి మామగారు. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. మరి పిల్లలు చూస్తారా? పెళ్లిళ్ళు అయిపోయి ఎవరు పట్టించుకోవట్లేదమ్మా. పెళ్లిళ్ళు అయిపోయింటే వదిలేశారా? మరి మీరు పెంచి పెద్ద చేశారుగా, పిల్లల్ని పెంచి పెద్ద చేశారుగా. కన్నాన్ని పెంచాను, కట్ చేశాను, పెళ్లి చేసి వదిలేశారు. మీ పోషణ ఎలా ఇప్పుడు? మీ పోషణ, తిండి, భోజనం, మీ పెన్షన్ వస్తుందా? ఒకరికి తాతకు వస్తుందా? ఎంత వస్తుందండి? 3000 ఇప్పుడు. అవును, 4000 చేశారు. పెన్షన్ డబ్బులతో ఏం చేస్తారు? అయ్యే కలో గింజ కోసం తాగుతారు. మరి ఏం చేస్తారు మీరు? పని ఏం చేస్తారు? ఎవరైనా చెప్తే కూలి పనికి వెళ్తారు తాతయ్య. నేను మట్టుకెళ్ళను. కళ్ళు కనిపించవండి, మీరు ఇంటికారే ఉంటారు. మీరండి ఎవరైనా పిలిస్తే పనికి వెళ్తారు. మరి పని లేకపోతే చేసేదే ఉంటుంది. ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉండి కలగంజి కాసుకొని తాగి కల అంతే తప్ప మనం చేసేదేం లేదమ్మా. ఎవరైనా ఏమైనా ఇస్తారా తినమని? లేదమ్మా, వాళ్ళు బతుకున్నారు బతుకుతున్నారు. ఎవరొకరిని అడుక్కొని తింటారా? మరి ఆకలికి ఏం చేస్తారు? అమ్మ అని అన్నం పెడతారు, ఒకరి చేతులు పెడతారు, అవి తెచ్చుకొని తింటారు. ఆరోగ్యం బాగుంటుందండి. ఒంట్లో ఎలా ఉంటుంది? అలాగే కోటా బియ్యం వస్తాయా? కోట బియ్యం ఎంత వస్తాయి? 10 కేజీలు వస్తుంది. 10 కేజీలు. ఇద్దరు మీద 10 కేజీలు వస్తుంది. పెన్షన్ 3000 వస్తుంది. 3000 వస్తుంది. పిల్లలు ఎప్పుడెప్పుడు వచ్చి చూస్తారండి? చూసి అలాగే వెళ్ళిపోతారు అంతే. మరి మాకెలాగా పోషణ? మీరు చూడకపోతే ఎవరు చూస్తారని అడగరా పిల్లల్ని? నా చేతులు లేవు, మా చేతులు లేవు, మా పిల్లలకి మా పిల్లలకి పిల్లలకే పెంచుకోలేకపోతాను. అంటే మిమ్మల్ని ఆటాడమని అడుగుతున్నారని ఏం చేస్తా మరి? అని చెప్పలేదా? అలాంటప్పుడు నేను ఏం చేయగలుగుతామని చెప్పు. అది పెట్టి పెట్టని లేకపోతే లేదని వదిలేసాను. చెప్పండి చెప్పండి, పర్లా మీ బాధలు చెప్పండి. నా బాధ ఏంటి? ఇంక ఇదే బాధ అమ్మా. నాకు ఇల్లు వాగిల్లాక పట్టించారు కాబట్టి అందరూ గడుగుతాను. ఎవరు పట్టించుకోవట్లేదని అటు ఇటు పోయి నీళ్ళు ఆటోలో పరిపాలిస్తే కేజీ బియ్యం తెచ్చుకొని కళ్ళ గింజ కాసుకొని తాగేసి అలాగ అందరూ పడుతుంది తల్లి. చుట్టాలు పట్టాలు లేరండి? ఉందా, ఎవరు చూస్తలేదమ్మా, చూస్తలేదు. తాత మీరు తోడుకు తోడా? అలాంటప్పుడు నేను ఏం చేయగలుగుతామ్మా? కొట్టానా చేస్తాను. నా కళ్ళు కనిపించనే బాధపడుతుంది. కళ్ళు కనిపించే కళ్ళు అసలు కనిపించవండి. ఒక కన్నేనమ్మా, ఒక కన్నే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోయి జాయికి వెళ్ళిపోయి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిపోతే కళ్ళు అసలు చేశారమ్మా. 1000 రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా అయ్యే ఈ కన్ను అసలు కనిపించదు. అలా తిరుగుతున్నా. మందులు తెచ్చుకుంటారా మరి అప్పుడప్పుడు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ కి?
హాస్పిటల్ పెంచుతూనే ఉన్నాము. 10 రోజులకి మందులు కూడా ఇచ్చారమ్మా. అయ్యే వేసుకోండి. మీ పిల్లలేండి? మా పిల్లలు అచ్చారాపేటలు 2 ఉండరు. పాప ఇక్కడ కోరి మీద ఉంది. అమ్మాయి ఆడపిల్ల కూడా చూడదండి? ఆడపిల్ల ఏం చేస్తుందమ్మా, అల్లుడే వద్దంటున్నాడు. కొడుకు వండగానే పోతాం ఏంటి అని అడుగుతున్నాడు. అలాంటప్పుడు నేనేం అడగలుగుతా చెప్పు. పిల్లలు వాటాలు వంతులు వేసుకొని చూడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. మీరు బాధగా ఉంటది మీకు అంటున్నా. మరి బాధ ఉంటుంది, మరి ఏం చేస్తాం. బాధ చేసేది బాధ అంటే మన కడుపులో బాధ ఉంటే ఏం చేయగలుగుతా తల్లి. నా వయసులో కష్టపడి బతికానమ్మా, కష్టపడి పెంచి పెద్ద చేశాను. వయసులో ఏం చేసేవారు? అప్పుడు మట్టి పని చేసుకొని పెట్టుకోదాన్ని. ఈయన తాత ఇద్దరు మట్టి పని అది చేసేవారు, కూలి పని చేసి పెంచారు. కష్టపడి బతికానమ్మా. ఇప్పుడు నా చరిత్ర బాగాలేదు. అదే ఒక ముద్ద కూడా పెట్టరా అంటున్నా. ఆడపిల్లేంటి మగ పిల్లేంటి చూసే బాధ్యత ఉంది కదా. మీకు ఏమి ఇవ్వకపోయినా ఒక ముద్ద పెట్టాలిగా. చచ్చిపోయినప్పుడు వచ్చి వస్తారమ్మా అంతే. మా ఆయన చచ్చిపోయినా అప్పుడు వచ్చి వస్తారు అంతే తప్ప. భోజనం చేశారా? చేశాను తల్లి. ఏం తిన్నారండి? అన్నం వండుకొని సాంబార్ తెచ్చుకొని చెరుకోమద్ద తిన్నారు. పడుకుని పోతున్నారా? మరి బయట నుంచి కుక్కలు కట్టాను, భయం చెప్పిన కుక్కలు కరుస్తాయి. ఉదయం పూట మీరు వండరు అని చెప్పి ఈ టైంకి వచ్చా నేను మీకు సాయం చేద్దామని. ఇదిగా ఈ బాబు చెప్పాడు, అదే కుమారు, ఈ బాబు ఇబ్బంది పడుతున్నారు అక్క, తాత మా అమ్మ ఉన్నారు మా ఇంటి దగ్గర, వచ్చి కొద్దిగా సాయం చేస్తావా అంటే నేను వచ్చాను. అదే 6 పోతారు మా అమ్మ అని చెప్పాడు అబ్బాయి. ఎవరైనా సాయం చేస్తారు అప్పుడప్పుడు? సాయం చేసినా చేయకపోయినా మంచి తోడు ఉంటారా? తోడు మాట అంటే. కుమార్ నువ్వు రామ్మ. ఈ మామ ఈ తాత మా ఇంటి పక్కన ఉంటారు. ఈ ముసలోళ్ళు ఎవరో పెంచేవాళ్ళు లేరు. మనిషితో మాట్లాడి ఈ మామ మా తాత ఇంటికాడ ఉంటారు. వీళ్ళకి ఎవరో భోజనం ఏమి పెట్టరు. ఎవరో ఒకళ్ళు ఇచ్చినా తింటారు, లేకపోతే తింటారు. వీళ్ళకి ఇల్లు కూడా లేదు. వాళ్ళు పెంచేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికి నేను చెప్పాను ఫోన్ చేసి రామని. అందుకే నడలేకపోతున్నారు, కాళ్ళు పని చేయవు. మరి హాస్పిటల్కి వెళ్ళకపోయారా? ఇక్కడ డాక్టర్ వస్తారా? ఎవరండి? తాతేరు నుంచి వస్తాడమ్మా. తాతేరు నుంచి ఎవరికి అంటే ఫ్రీగా వైద్యం చేస్తాడా? డబ్బులు తీసుకుంటారు. అయితే మనిషి అలాగుందని చూసి ఇంజక్షన్ చేసి వెళ్ళిపోతాడు. ఇంజక్షన్లు మందులు ఇస్తారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే తక్కువలో చేస్తాడండి. తక్కువలో చేస్తాడు. ఆయన ఇచ్చారా మరి కాళ్ళ నొప్పులకి మీకు మందులు? ఈ మా అమ్మ తాతకి ఉండడానికి ఇల్లు కూడా లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. పని ఉంటే ఈయన వెళ్తారంట ఈ తాత, పని లేకపోతే అలా ఇంట్లో పస్తులు ఉంటారంట. ఆవిడకేమో చూపు కనిపించదు, అసలు ఒంట్లో బాగోదు, పిల్లలు పట్టించుకోవట్లేదని ఈ బాబు కుమార్ చెప్పడం జరిగింది మనకి. అందుకని వీళ్ళు మార్నింగ్ ఉండరో, ఏదో పనికి వెళ్తారో, లేకపోతే ఆవిడకి కళ్ళు కనిపించవు అని చెప్పడం వల్ల ఈ టైంకి వచ్చి చేస్తున్నాం వీడియో. వీళ్ళకైతే సహాయం చేద్దామని వచ్చాం. ఇటు చూపించే మా అమ్మ, నేను మీకు బట్టలు తీసుకొచ్చాను, తీసుకోండి. బియ్యం తీసుకొచ్చాను, వండుకుంటారా? బియ్యం వండుకుంటారా అంటున్నా. బియ్యం ఇస్తాను తీసుకోండి. బట్టలు తీసుకొచ్చాను, నీకు చీర, తాతకి లుంగి, దుప్పటి అలా తీసుకొచ్చాను. తువ్వాలి పెట్టుకోండి. నిద్రాగారు లేకుండా చేసి వాళ్ళను దెబ్బ తగలకుండా పెంచిన చేసిన ఎన్ని చేశాను. వాళ్ళకు దెబ్బలు ఇప్పుడు ముసలి అక్కడికి వెళ్ళలేదు. ఈ నెల కాళ్ళు నొప్పులు తిరగలేకపోతున్నాను. ఏం చేయను, ఎలా కూకుంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచితే ఇప్పుడు మీ బాధలకు అవసరం లేదు, అక్కర్లేదు అంటున్నారు.
కుక్క కాసి 15 రోజులు అల్లాడిపోయానమ్మా. కుక్క కరిచిందా? కుక్క కాసి ఉమ్, పెద్ద హాస్పిటల్ 15 రోజులు ఉండేసాను. 10 రోజులకి మందులు ఇచ్చారు. ఉమ్, అయ్యో టీకా వేసుకోవడం వల్ల బతికింది. ఉమ్. కాదు 15 రోజులు ఉండి అక్కడ నుంచి మందులు వేసుకొని వచ్చారా? వచ్చేసాను. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? పచ్చిమిది చెయ్యాలి కదా, మరి ఏం తింటున్నారు? తగ్గిందమ్మా కొంచెం. తగ్గిందా? తగ్గింది. ఏదైనా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే తగ్గవండి కుక్క ఖర్చున్నది. 2 సార్లు వచ్చిందండి, 2 సార్లు కూడా. పని కనిపించకొచ్చి ఇంకా వచ్చి కలిసేసిందమ్మ కుక్క. ఇక్కడి నుంచి వెనకాతల నుంచి. ఈ కోడలు ముద్దన్నం తేలేదు, ఆమె కోడలు ముద్దన్నం తేలేదు. ఉమ్, లేదు నా కూతురు ఉంది కాబట్టి 2 రోజులకు ఒకసారి రోజు నాకు ఆ కూతురు తెచ్చిపోతుంది. అప్పుడు ఆవిడ తెచ్చారు 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో. ఒక కూతురు ఉమ్, అంతేగాని ఎవరు తెచ్చుకోరు. ఉమ్, అదే అది 2 రోజులే పెట్టేది. ఉమ్. మనోళ్ళు మనవరాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళని వస్తారండి మీ దగ్గరికి? అయ్యో తల్లి మాకేం రాదమ్మా. ఉమ్, వాళ్ళ కాడికి వెళ్తాం, ఎందుకు సత్యసామని బతకండి. ఉమ్, ఇంకా మనతో పని లేదు. ఉమ్, తల్లి మాకేం ఏ బిడ్డ రావట్లేదమ్మా. ఉమ్. కొడుకులు బిడ్డలు అనుకున్నాను కానీ ఏం పట్టించుకోలేదు తల్లి. సరే, నేను బియ్యం తీసుకొచ్చాను కదా, ఈ బియ్యం తీసుకోండి, బట్టలు ఇస్తాను, కట్టుకోండి. అన్నం లేకుండా దూరం చేస్తుంటే చూసి ఆ అమ్మగారు చూసి వాళ్ళకి ముద్దన్నం పెట్టి ఉమ్, ఆ బూదిని ఆ దూరం చేసి వచ్చి ఉమ్. ఇంకొచ్చాను. అదే బొబ్బదేని పని చేసుకొని వచ్చేవారు ఆ పాస్ పనులు. చచ్చిపోయిందాక ఈ బాధలు పోగొట్టుకున్నాను. మరి పిల్లలు చూస్తే మీకు ఆ బాధలు ఉండవండి. మరి పిల్లలు చూడనప్పుడు మరి చచ్చే వరకు బాధలు తప్పవు. పంచి కట్టుకుంటారా? కట్టుకోరా? పెట్టుకుంటారమ్మా. పంచె, కండువ, దుప్పటి. మామ చీర కట్టుకుంటావా? చీర కట్టుకుంటాను. కూతురికి ఇచ్చేస్తావా? చెప్పు, ఇచ్చేస్తావు కదా? నిజం చెప్పు. ఇచ్చా, మన ఓటుకి ఇచ్చారు. ఓట్లకి ఇచ్చారు, కూతురికి ఇచ్చావా? నిజం చెప్పు మా అమ్మ, ఇచ్చేస్తావు కదా? ఇది కూడా ఇచ్చేస్తావా అంటున్నా. ఇవ్వకో, నువ్వు కట్టుకో. నీ వంట మీద చీర బాలా, ఇది కట్టుకో, మంచి చీర. సరే, చీర చీర తీసుకో. బాగుందా చీర? బాగుందా? ఇదిగో దుప్పటి, కండువ, లుంగి, పంచ. బియ్యం అంటే మీరు ఎక్కువ వండుకోరు అని చెప్పారు, అందుకే 10 కేజీలు తీసుకొచ్చా. ఓకేనా? సరే.